నీ పేషెంట్ బతుకుతాడని చెప్పేసి ఏ విధంగా మన డబ్బులు గుంజుతారో కొన్ని దవాఖానలో ఆ విధంగా మన భూమిని విడదీసి మన అవసరాన్ని గుర్తించి ఇగో నువ్వు ఇది దుడ్లు ఇస్తే పార్టీ మీద పెట్టినాం కదా దాన్ని తీపిస్తా అని చెప్పేసి వ్యాపారాలు జరిగి కోట్ల రూపాయలు సంపాదించి పేదోళ్ళ ఉసురు పోసుకొని పేదోళ్ళు ఈ పొద్దు తీసుకువచ్చి ప్రతిపక్షాలు వదిలిపెట్టి ఏ సందర్భాన్ని అయితే పేద మంది ఉదయం తాకిందో ఏ పేద మంది కన్నీళ్లు గార్చిర్రో అట్లా మళ్ళా జీవితంలో పేదోళ్ళు కన్నీళ్లు గార్చాలని చెప్పేసి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేని శ్రీనివాసన్న వీళ్ళిద్దరు కలిసి ఒక మానస పుత్రిక నేను అనుకుంటున్నా ఈ వేదిక ద్వారా ఈ కాజీపూర్ గ్రామం ప్రజల మధ్యలో వేదిక మీద చెప్తా ఉన్నా మీ ఇద్దరి జీవితం కూడా ధన్యమైపోయిందన్న నిజంగా కూడా చెప్తా ఉన్నా మీ ఇద్దరి జీవితం ధన్యమైపోయింది ఎందుకంటే ప్రతి పేదవానికి వారి భూమే సర్వస్వం వాడిని నమ్ముతా మాత్రం ఇంకా ఈ రిమోట్ ఏరియాలలో వాడు ప్రతిరోజు పాస్బుక్ చూస్తేనే గానీ మనకి ధైర్యం వస్తుంది పాస్బుక్ చూస్తే గానీ మనకి ఆకలి అవుతుంది పాస్బుక్ ఉంటేనే గానీ మనకి నిద్ర వస్తుంది అన్న అటువంటి చిన్న చిన్న రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అన్న అది కొడంగల్ కావచ్చు నాన్పేట కావచ్చు మత్తల్ కావచ్చు మాకంతా కర్ణాటక బార్డర్ ఉంటది